హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క డిఎస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే నేను ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. హైదరాబాద్ స్టైల్లో ఎలా చేయాలో చూసేయండి. ఎప్పుడు బయట నుంచి ఏం తెచ్చుకుని తింటాం, అందుకని ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. నీళ్ళల్లో ఉప్పు వేసి మంచిగా కడిగేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఒక 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా, సగం చెంచా పసుపు, 1 చెంచా అల్లం పేస్టు, సగం చెంచా బిర్యానీ మసాలా వేసుకొని కలిపి మళ్ళీ 4 చెంచాల పెరుగు వేసుకొని కలిపేసి అందులోకి ఉంటే నిమ్మరసం ఇట్లా పిండేసి కలిపి పక్కన పెట్టేయాలి అరగంట సేపు. ఇక్కడ 1/2 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి అరగంట నానబెట్టుకోవాలి. రైస్ కోసం వాటర్లో బిర్యానీ మసాలాలన్నీ వేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి మరిగించుకోవాలి వాటర్ని. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ వేయించుతున్నాను చికెన్లోకి. అవి వేపుకున్నాక అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకోవాలి. అక్కడ వాటర్ మరిగేవి రైస్ వేసుకోవాలి. వాటర్ మరిగాక ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగావి అందులోకి చికెన్ వేసుకోవాలి. చికెన్ని 80% ఉడికించుకోవాలి. రైస్ని 80% ఉడికించి ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. రైస్ అట్లా ఉడికించి పక్కన పెట్టుకున్నా ఏం కాదు. చికెన్ ఉడికేలోపు రైస్లో ఉన్న వాటర్ అంతా వంపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చికెన్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి అడుగు మాడకుండా. రైస్ వేసాక అడుగు మాడుతుంది, అందుకు కొద్దిగా వాటర్ వేసుకుంటే గ్రేవీతో ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎవరైనా చేసుకోండి, బిర్యానీ రాని వాళ్ళైనా పర్ఫెక్ట్గా వస్తుంది. బిర్యానీ చేయని వాళ్ళైనా చేస్తారు చాలా ఈజీగా. సింపుల్ ప్రాసెస్. చికెన్లోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని కలిపేసి అందులోకి రైస్ వేసుకోవాలి. రైస్ వేసాక బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇందులోకి ఫుడ్ కలర్ ఆప్షన్ మాత్రమే, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ వేసాను. ముక్క 80% ఉడికాక రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసి దమ్ పెట్టాలి. ఒక గిన్నెలో వాటర్ వేసి గిన్నె పైన పెట్టేసుకోవడమే దమ్ము. ఒక 15 నిమిషాలు దమ్ పెట్టామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. 15 నిమిషాలు పెట్టాక మళ్ళీ 15 నిమిషాలు కింద ఉంచేసేయాలి. అలాగే ఎమ్మడే ప్లేట్లోకి పెట్టేసుకొని తినేయద్దు. అది కొంచెం చల్లబడినాక పెట్టుకొని తినాలి. ఒక అరగంట పక్కన పెట్టేశాక ప్లేట్లోకి పెట్టుకొని తినేయడమే. బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ఇలా అయితే మీరు ట్రై చేయండి. మీలో ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందో. నేనైతే ఇలా చేశాను. నెక్స్ట్ టైం బాస్మతి రైస్తో చేస్తాను డబల్ మసాలా బిర్యానీ. ఇప్పుడైతే ఇలా చేసా, చాలా బాగా వచ్చింది టేస్ట్ బిర్యానీ.
మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి.